ఏపీ రాజధాని విషయంలో వైసీపీ అధ్యక్షుడు జగన్ చేస్తోన్న పొంతనలేని ప్రకటనలు, తీసుకుంటోన్న నిలకడలేని నిర్ణయాలు పార్టీ నేతలతో పాటు ప్రజల్ని గందరగోళానికి గురి చేస్తున్నాయి. 3 రాజధానులు, మావిగన్, విజయవాడ, ఇలా పూటకో మాట మాట్లాడే జగన్ తీరును పార్టీ నేతలతో పాటు జనం కూడా తప్పుపడుతున్నారు. మాట తప్పను, మడమ తిప్పను అని డైలాగ్స్ దంచే జగన్ ఇప్పుడు ఆ అర్హత కోల్పోయారా? విశాఖ పాలనా రాజధాని కథ కంచికి చేరినట్టేనా? మావిగన్ను మేనిఫెస్టోలో పెడతామని జగన్ ప్రకటించడంపై ఉమ్మడి విశాఖ వైసీపీ నేతలు ఆగ్రహంగా ఉన్నారా? పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. గ్రహాలు గతులు తప్పినా ఆడిన మాట తప్పరాదంటారు. మాట ఇవ్వడానికి తొందరపడకూడదు, కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఆరాటపడాలి. తమది మాట తప్పని, మడం తిప్పని వంశమని పదే పదే చెప్పుకునే జగన్ రాజధాని అమరావతిపై ఎన్ని పిల్లి మొగ్గలు వేశారో ప్రజలకు తెలియని విషయం కాదు. అధికారం కోసం అడ్డదారులు తొక్కడంలో దిట్ట అంటారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ రాజకీయాల్లో రేర్ పీస్గా భావిస్తారు. రాజధాని అమరావతి విషయంలో అయినా, మరో అంశంలో అయినా తానేదో మాస్టర్ పీస్ అనుకుంటారు. కానీ అంత అద్భుత కళాఖండమేమీ కాదన్నది పార్టీ నేతల మాట. అరాచకాలకు అధిపతి అంటారు. జగన్ జంజీర్ అంటే జగజ్జేత ఏమీ కాదు, అధో జగత్కు అధిపతి అనేవారు లేకపోలేదు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని మద్యం మాఫియాను పెంచి పోషించి సంపద చూడతరమా అన్నట్టుగా దోపిడీ చేసిన జగదేక వీరుడు, అవినీతి చక్రవర్తి అనే పేరు తెచ్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంలో జగన్ నాటకాలు కొనసాగుతూనే ఉన్నాయి. తొలుత అమరావతికి జైకొట్టి ఆ తర్వాత 3 రాజధానుల జపం చేసి ఇప్పుడేమో మావిగన్ను 2029 ఎన్నికల మేనిఫెస్టోలో పెడతామని ప్రకటించడంపై ఉమ్మడి విశాఖ వైసీపీ నేతలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. 3 రాజధానుల ముదనష్టపు ఆలోచనతో భ్రష్టు పట్టుకుపోయినా, మావిగన్ ప్రతిపాదనతో వైసీపీ ప్రతిష్ట మంట కలిసినా జగన్ తీరు మారడం లేదు. అమరావతిపై అదే అక్కస్సు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం, అధికారం కోసం నాటకాలు ఆడటంలో జగన్ను మించిన వారు మరొకరు ఉండరు. అధికారంలో ఉన్నప్పుడు ఒక విధంగా, ప్రతిపక్షంలో కూర్చున్నప్పుడు మరోలా మాట్లాడటం ఏంటని కొందరు విశాఖ జిల్లా నేతలు ప్రశ్నిస్తున్నారు. తమది మాట తప్పని, మడం తిప్పని వంశమని చెప్పుకునే జగన్ రాజధానిపై ఎన్ని నాటకాలు ఆడారో జనానికి తెలియనిది కాదు. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తామని గత సార్వత్రిక ఎన్నికల ముందు వరకు ఉత్తరాంధ్ర ప్రజలను నమ్మించారు. కానీ మావిగన్ అంటూ విజయవాడ అని పొంతనలేని ప్రకటనలు, నిలకడలేని నిర్ణయాలతో జనాన్ని గందరగోళానికి గురి చేస్తున్నారని విశాఖ వైసీపీ నేతలు మండిపడుతున్నారు. మావిగన్ను మేనిఫెస్టోలో పెడితే వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ను ఫ్రిడ్జ్లో పెడతారా అంటూ సెటైర్స్ వేస్తున్నారు. ఆడి తప్పితే అపకీర్తి. 3 రాజధానులపై కాలం గడిచిపోయింది, మాట నిలిచిపోయింది. కానీ ఇప్పుడు కొత్త నాటకం ఆడుతున్నారు. జగన్ మావిగన్ నిర్ణయంతో మాట తప్పను, మడం తిప్పను అని ఉచ్చరించే అర్హత కోల్పోయారన్నది ఉమ్మడి విశాఖ జిల్లా నేతల మాట. 2029 ఎన్నికలు మావిగన్ వర్సెస్ అమరావతి ఎజెండాగా జరుగుతాయనడం మతిలేని మాట అంటూ మండిపడుతున్నారు. రకరకాల ప్రకటనలతో తమను గతిలేని వారిగా మార్చేస్తున్నారని రుసరుసలాడుతున్నారు. పార్టీ పవర్లో ఉన్నప్పుడు సీనియర్ నేతలు, అప్పటి మంత్రులతోనూ అదిగో జగన్ వైజాగ్ వచ్చేస్తున్నారు, ఇదిగో పాలనా రాజధాని అంటూ తరచూ మాట్లాడించేవారు అని గుర్తు చేస్తున్నారు. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ను వ్యతిరేకించేవారిని విశాఖ, ఉత్తరాంధ్ర ద్రోహులుగా చిత్రీకరించి విమర్శించేవారు. కానీ జగన్ మావిగన్కు జేకొట్టడంతో వీరంతా గుర్రుగా ఉన్నారు. ఇన్నాళ్లు తాము 3 రాజధానులని చెప్పుకున్నామని గుర్తు చేసుకుంటున్నారు. విశాఖను పరిపాలనా రాజధాని చేస్తామని ఉత్తరాంధ్ర ప్రజలకు హామీ ఇచ్చిన అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రకటనతో ఏ మొహం పెట్టుకుని ప్రజల్లోకి వెళ్లాలో అర్థం కావడం లేదన్నది వైసీపీ నేతల మాట. వైసీపీ అధ్యక్షుడు ఉత్తరాంధ్ర వాసులను మోసం చేయడమే అవుతుందన్నది పార్టీ నేతల ఆవేదన. అధికారంలో ఉన్నప్పుడు ఒక విధంగా, అపోజిషన్లో మరోలా జగన్ మాట్లాడటాన్ని విశాఖ కూటమి నేతలు సైతం తప్పుపడుతున్నారు. ఆది నుంచి అమరావతి అంటే జగన్కు ఇష్టం లేదని, రాజధానిని నిర్వీర్యం చేయడానికి కుట్రలు పన్నారన్నది ఎన్డీఏ నేతల విమర్శ. వైసీపీ హయాంలో 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాట ఆడి ఏ ప్రాంతాన్ని అభివృద్ధి చేయని విషయాన్ని గుర్తు చేస్తున్నారు. పైగా ప్రాంతాల మధ్య విషం చిమ్మేలా మాట్లాడి ప్రజల మధ్య వైషమ్యాలు పెంచేలా ప్రవర్తించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. జగన్ లాంటి వ్యక్తులను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు సర్కార్ రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. భవిష్యత్తులో ఎవరూ అమరావతిని కదపకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు పార్లమెంట్లో చట్టం చేయించారని కూటమి నేతలు గర్వంగా చెబుతున్నారు. అయినా జగన్ కుట్రలు, కుతంత్రాలు ఏమాత్రం ఆగటం లేదు.
3 రాజధానుల పేరుతో 2024 ఎన్నికలకు వెళ్లినప్పుడు జనం జగన్ మాడు పగలగొట్టారు. అయినా బుద్ధి లేకుండా 2029 ఎన్నికలకు మావిగన్ పేరుతో వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. 3 రాజధానుల ముదనష్టపు ఆలోచనతో భ్రష్టు పట్టుకుపోయినా, మావిగన్ ప్రతిపాదనతో వైసీపీ ప్రతిష్ట మంట కలిసినా జగన్ తీరు మారడం లేదు. అమరావతిపై అదే అక్కసు. రాజధానిని పాడుబెడతాం, పెట్టుబడులను పోగొడతామంటే ఎవరైనా వైసీపీకి ఓట్లు వేస్తారా అని ప్రశ్నించేవారూ లేకపోలేదు. మావిగన్ విషయంలో జగన్ ఎన్ని మాటలు మాట్లాడినా కాలం గడిచిపోతుంది, మాట నిలిచిపోతుందే కానీ అమలు కావడం లేదనే విషయాన్ని ఫ్యాన్ పార్టీ నేతలు ఘంటాపథంగా చెబుతున్నారు. మరి మావిగన్ నినాదం వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి.